ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని ఈరోజు తక్కెళ్ళపాడు గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన మాజీ సర్పంచ్ గారు ముత్యాల గారికి, ఆదిమళ్ళ యోసఫ్ గారికి, బాదావత్ బాబులు గారికి, దాచేపల్లి బక్కయ్య గారికి మరియు ఇన్ఛార్జ్ పృథ్వీరాజు గారికి, ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం కోటి సంతకాల సేకరణ. కోటి సంతకాల సేకరణని జగన్ గారు ఎందుకు దీన్ని ప్రతిపాదించారంటే, పేదవాడికి విద్య వైద్యం అనేది చాలా దూరం వెళ్ళిపోతుంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైద్య విద్య అందుబాటులో ఉండేది. ఇప్పుడు మన పిల్లలు ఎంబీబీఎస్ డాక్టర్ చేయాలంటే చాలా దూరం, లక్షలతో కూడుకున్న పని అయింది. అది ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ కూడా నిర్వీర్యం అయింది. ఇప్పుడు మీరు వెళ్తే ఆరోగ్యశ్రీ ఎక్కడ పనిచేయదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ లేదని చెప్తున్నారు. అదేగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హార్ట్ స్ట్రోక్ వస్తే ఆ గోల్డెన్ క్షణాలు బతికించడానికి ఒక ఇంజక్షన్ 80,000 రూపాయల ఇంజక్షన్ని ఫ్రీగా ప్రవేశపెట్టారు. అలాంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాటినే ఊడబెరికేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేదు, వైద్యం అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. మన పిల్లలు చదువుకోవాలంటే 10 లక్షలు 20 లక్షలు కాదు, కోట్లలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే మనకు అందుబాటులో ఉండవు. ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడే ప్రైవేట్ స్కూళ్ళల్లో దోపిడీ పాల్పడుతున్నారు. చదువుని కూడా ఒక ఇదే చేసేసి దీని మీద వీటిని నిర్వీర్యం చేయాలి, ప్రైవేటీకరణ చేయొద్దనే చెప్పేసి కోటి సంతకాల సేకరణ చేసి ఇవి గవర్నర్ గారికి అందించాలనే ఒక ఉద్దేశంతో కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. దీన్ని భారీ ఎత్తున ఇది అన్ని గ్రామాల్లో చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని కోటి సంతకాలు చేసి గవర్నర్ గారికి అందించడం జరుగుతుంది. ఇప్పుడైనా మనం అందరం మేల్కొని రానున్న 2029లో జగన్ గారిని గెలిపించుకొని ఇక్కడ మన జగ్గయ్యపేట నియోజకవర్గంలో తన్నీరు నాగేశ్వరరావు గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. గతంలో కేడీసీసీ చైర్మన్గా ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ చాలా అందుబాటులో చాలా ఇదిగా ఆయన పరిధిలో ఉన్న పనులన్నీ చేసి పెట్టారు. ఆయన అందరికీ సుపరిచితులు. ఇప్పుడు ఆయనకి జగన్ గారు ఆయన పనితీరు మెచ్చి గతంలో ఉన్న పనితీరు కేడీసీసీ చైర్మన్గా చేసి ఉన్నారు కాబట్టి ఆయన గురించి తెలుసుకొని ఆయనే సమర్థుడు. ఇక్కడ జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆయనే సమర్థుడు, ఆయన మించిన వారు ఎవరూ లేరు ఇక్కడ అని ఆయనకి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ అన్ని గ్రామాల్లో ఆయనకి భారీ ఎత్తున మంచిగా ఆయనకి స్పందన వస్తుంది. మాకు తన్నీరు నాగేశ్వరరావు గారే కావాలి, ఆయన్ని మేము గెలిపించుకుంటాం, గతంలో మేము ఏ తప్పులు చేసామో అది దిద్దుకుంటాం, మాకు సరైన నాయకుడు వచ్చాడు, ఆయన్ని మేము ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చూస్తాము 2029లో అని ప్రజలు మంచి ఇదితో ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు దాన్ని నెరవేరుస్తారు. 2029లో తన్నీరు నాగేశ్వరరావు గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటారు ఈ నియోజకవర్గం నుంచి. ప్లస్ తర్వాత తన్నీరు నాగేశ్వరరావు గారి పనితీరు కూడా అలుపెరగని శ్రమ చేస్తున్నారు. ప్రతి ఒక్క గ్రామానికి ఏ కార్యక్రమమైనా వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోవడం, పరామర్శలు చేయడం ప్రతిరోజు చూస్తున్నాం మేము దగ్గరుండి. అటువంటి నాయకుడు మన బాధలు అర్థం చేసుకొని మనం పిలిస్తే పలికే నాయకుడు కావాలి. ఇది ఒకటి ప్రజలు గమనించాలి. మీరే ముందు చూస్తారు, ఆయన పనితీరు కూడా చూస్తారు. ఆయన ఎమ్మెల్యేగా చేసుకుంటే మనకి ఎన్నో లాభాలు ఉంటాయి, రైతు వారీగా కానీ అన్ని విధాలుగా. ప్లస్ ఆయన విద్యావంతుడు, వాళ్ళు ఆల్రెడీ స్కూల్స్ నడుపుతున్నారు, అన్నీ తెలిసి ఉన్నవాళ్ళు, అన్నిటి మీద అన్ని రంగాల మీద అవగాహన కలిగి ఉన్నవారు కాబట్టి ఆయన్ని మనం ఎమ్మెల్యేగా చేసుకునే బాధ్యత కూడా మన మీద ఉన్నది. దీన్ని గమనించి మనం రానున్న రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా చేసుకోవాలని కోరుకుంటూ